ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం జ్ఞాపకము చేసుకొనుట, రిమెంబరెన్, దేవుని వాగ్దానం జ్ఞాపకము చేసుకొనుట, రిమెంబరింగ్ గాడ్స్ ప్రామిస్. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు వాగ్దానం అనేటటువంటివి చేసి ఉంటాడు. ఆ వాగ్దానమును విశ్వాసి జీవితంలో ప్రతి దినము దేవుడిచ్చినటువంటి వాగ్దానమును, ప్రామిస్ను గుర్తు చేసుకుంటూ ఉండాలని. గుర్తు చేసుకుంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆ వాగ్దానమును తన బిడ్డల పక్షమున నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి మన పితరుడైనటువంటి అబ్రాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఆయన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఇస్సాకు విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు జీవితంలో కూడా దాన్ని నెరవేర్చాడు. మోసే జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. మోసే జీవితంలో కూడా వాగ్దానమును నెరవేర్చాడు. సొలొమోను జీవితంలో వాగ్దానం చేశాడు. సొలొమోను జీవితంలో కూడా వాగ్దానము నెరవేర్చాడు. అదేవిధంగా నా జీవితంలో కూడాను దేవుడు వాగ్దానములు చేసి ఉంటాడు. ఆ వాగ్దానములను మనము జ్ఞాపకం చేసుకుంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు అంటాడు. పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారమును తిరిగి కట్టుదును అని దేవుడు ప్రామిస్ చేశాడు. కాకపోతే దావీదు దాన్ని కట్టేదానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు చెప్పాడు, నీ చేతులు పాపముతో నింపబడి ఉన్నాయి, నువ్వు కట్టకు, నీ కుమారుడు అయినటువంటి సొలొమోను ద్వారా దాన్ని నేను కట్టించుకుంటాను అని చెప్పాడు. కానీ దావీదు దేవుడు చేసినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియను అంటాడు కదండి. ఇక్కడ కొన్ని సంవత్సరముల తరువాత గ్రంథకర్త అయినటువంటి లూకా గారు రాస్తూ, పడిపోయిన దేవుని యొక్క మందిరము లేక దావీదు గుడారమును మరలా కట్టి దాని పాడైన చోట్లన్నింటినీ బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానములను దావీదు తన జీవితంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా విశ్వాసి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. మనందరి వ్యక్తిగత జీవితంలో వాగ్దానాలు ఉంటాయి. అయితే ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడే విధంగా ఆ వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వాగ్దానం మన జీవితంలో ఫుల్ఫిల్ అయ్యే విధంగా దేవుని సహాయం కొరకు నేను ఎదురు చూడాలి. దేవుని నడిపింపు కొరకు ఎదురు చూడాలి. ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చే విధంగా నేను కొన్నింటిని మార్చుకోవాలి, కొన్నింటిని సరిచేసుకోవాలి. నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టానుసారంగా ఉంటాను, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు జరగాలంటే అది చాలా కష్టం. అలా జరగదు. మన జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యం. లోపాలు అనేటటువంటి తీసివేసుకోవటం చాలా అవసరం. ఈ ప్రక్రియ జరిగిన నాడే వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పూర్వీకులకు ఇచ్చిన వాగ్దానములు వారి జీవితంలో తూచా తప్పకుండా దేవుడు నెరవేర్చాడు. వింటున్న మనందరి జీవితంలో కూడాను దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అవి నెరవేర్పు జరగాలని దేవుని సన్నిధిలో మనం అందరము ఆ వాగ్దానములను జ్ఞాపకం చేసుకుందాం. అవి జరగాలని ఎదురు చూద్దాం. ప్రభు యొక్క సహాయం కొరకు నిరీక్షిద్దాం. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.